చిట్టి పొట్టి తాబేళ్లను చూసారా? ఇవి ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలు. తల్లి తాబేలు పెట్టిన గుడ్ల నుంచి వచ్చిన ఈ పిల్లలను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరంలో ఇలా సముద్రంలోకి వదులుతున్నారు. తీరంలో ఈ జాతి తాబేళ్లు పెట్టే గుడ్లను సేకరించి ప్రత్యేక హేచరీలో పొదిగించి వాటి నుంచి వచ్చిన పిల్లలను ఇలా సముద్రంలోకి వదులుతున్నారు. రిడ్లీ కన్జర్వేటివ్ స్కీమ్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దమైన వానిలంక, పేరుపాలెం బీచ్లలో 2 ప్రత్యేక హెచ్చరీలను ఏర్పాటు చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ తెలిపారు. తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రిడ్లీ తాబేళ్లను పరిరక్షించుకోవాలంటే సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పర్యావరణ పరిరక్షణ ఎన్జీఓ నిర్వాహకులు గోపిశెట్టి మురళీకృష్ణారావు అంటున్నారు. సముద్ర జీవరాశులు అతి ముఖ్యమైనది ఆలివ్ రెడ్లీ తాబేళ్లు. మరి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు ఈ రోజు అంతరించిపోయే పరిస్థితి ఉంది. మానవ తప్పిదాల వల్ల ఈ అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. మనం ఇక్కడ వదిలేసే వ్యర్థాలు వాటి పాలిట శాపాల కింద తయారవుతున్నాయి. ఇక్కడ పరిశుభ్రమైన ప్రాంతం లేకపోవడం ద్వారా అవి గుడ్లు పెట్టలేకపోతున్నాయి. ఒకవేళ పెట్టినా కూడా వాటిని సంరక్షించే పద్ధతులు లేకపోవడం వల్ల అలా నెమ్మదిగా అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. మరి వీటిని ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు మిగిలిన ఎన్జిఓ సంస్థలు గుర్తించి ఏవైతే గుడ్లు పెడతానికి ఆలివ్ రెడ్లీ తాబేళ్లకు మనం తీసుకోవాల్సిన మొదటి చర్య పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం. మరి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ఈ చుట్టుపక్కల స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా గ్రామస్తులు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిపి ప్రతి వారం ఇక్కడ బీచ్ క్లీనింగ్ అనే ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఉన్న చెత్తనంతా శుభ్రం చేయడం జరిగింది. జీవాలు బతకాలి, జీవరాశులు బతకాలి, మనం బతకాలి. మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను బీచ్లో వదలొద్దు,